వెల్కమ్ బ్యాక్ టు డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి అండి. ఈరోజు వచ్చేసి గోధుమ పిండితో నేను ఇలా చేసుకుంటున్నాను. అప్పల్లాగా ఒత్తేసుకొని కాల్చుకుంటున్నాను. చాలా బాగుంటాయి. మెత్తగా ఏముండవు, క్రిస్పీగానే ఉంటాయి. గోధుమ పిండి 1 కిలో తీసుకొని జీలకర్ర వేసుకున్నాను, తగినంత ఉప్పు వేసుకున్నాను, టీ స్పూన్స్ కారం వేసుకున్నాను, పెసరపప్పు, శనగపప్పు, సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవరే నానబెట్టుకోవాలి. ఎక్కువ నానితే కనుక మెత్తగా ఉంటాయి. నూనెలో కాలిన చాలా బురుగ్గా ఉంటాయి, బాగుంటాయి. క్రిస్పీగా పంట కింద పడతా ఉంటే బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ కప్పు శనగపప్పు వేసుకున్నాము. ఇప్పుడు పెసరపప్పు, సగ్గుబియ్యం వేసుకున్నామండి. కొంచెం బటర్ వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసి కొంచెం కలుపుకున్నాము. బాగా మిక్స్ అయిందాన ఇప్పుడు వచ్చేసి వెండిమిర్చి అనేది నేను గరుగ్గా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను, చిల్లీ ఫ్లిక్స్ లాగా. ఇప్పుడు ఆయిల్లో ఒత్తి వేసుకొని ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలి. ఇట్లా తీసుకుంటే అప్పలు బాగుంటాయి, చాలా క్రిస్పీగా. సగ్గుబియ్యం పంట కింద పడితే చాలా ఫ్లేవర్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.